అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం అప్పులతో బాధపడుతున్నారా? వెంటనే జేకేఆర్ గురువు గారికి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారు అడ్వకేట్ అండ్ పబ్లిక్ స్పీకర్ ఉషశ్రీ గారు. హాయ్ ఉషశ్రీ. హాయ్ ఉషా, మీరు ఒక అడ్వకేట్ గా నేను మిమ్మల్ని ఒకటి అంటే నాకు ఎప్పుడూ మైండ్ లో ఇది ఉంటూనే ఉంటది అనమాట. మొబైల్ తీస్తే మనకు మామూలుగా ప్రతి క్రైమ్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది ప్రతిసారి. ఇప్పుడు ఒక నిమిషం చూసామంటే ఇంకో నిమిషంకి ఇంకో క్రైమ్ పెరుగుతూ ఉందన్నమాట. ఇప్పుడు చంపడాలు ఎక్కువైపోతున్నాయి. మొన్న రీసెంట్గా చూస్తే ఆస్తి కోసం పెద్దమ్మని ఏదో కేసు వేసింది అని చెప్పి నడి రోడ్లో ఒక అబ్బాయి వాళ్ళ పెద్దమ్మను తల నరికి చక్కగా కత్తితో పోలీస్ దగ్గరికి వెళ్ళి లొంగిపోయాడు. చంపేశా, తల లేపేశా. ఎందుకు భయం అనేది లేకుండా పోతుంది? మన భారతదేశంలో శిక్షలు కఠినంగా లేవన్నా వీళ్ళలో భయం అనేది ఎందుకు రావటం లేదు? ఈ మన భారతదేశంలో ఇలాంటి సంఖ్య ఎక్కువైపోతుంది. రీసెంట్ గా బాగా డబ్బులున్నోళ్ళ మనవడు కూడా పెద్ద మనం ఇది బాగా హై అండ్ సొసైటీస్ లో చూస్తాం, లేదా బాగా లో అండ్ అంటే మిడిల్ క్లాస్ లో చాలా తక్కువ కంపారిటివ్లీ. అంటే బీయింగ్ సోషల్ యాక్టివిస్ట్ వి అనలైజ్ కదా, ఉమ్మడి కుటుంబాలు లేకపోతే భావోద్వేగాలు లేకపోతే ఎమోషనల్ కనెక్షన్ కానీ, ఒక ఫ్యామిలీ అనే ఒక ఇష్టము, ప్రేమ, ఉమ్మడి కుటుంబము లేకపోతే బంధాలు, భావాలు అనేవి ఐసోలేట్ అయిపోయినాయి. రైట్, కరెక్ట్. అయినప్పుడు ఒక మనిషి తనతో తను ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నప్పుడు మనిషి సంఘజీవి. వీఆర్ సోషల్ యానిమల్స్. సంఘజీవి అంటే సోషల్ యానిమల్స్ లో మనం ఒక 20 years నుంచి ఏం చూస్తున్నాం? నువ్వేం చూస్తున్నావు? ఒక 20-25 years నుంచి సొసైటీలో ఒకళ్ళనొకళ్ళు ఇంటికి రావడం కానీ, ప్రేమగా పలకరించుకోవడం, కలిసి భోజనాలు చేయడం కానీ, పెళ్లిళ్ళకి వెళ్ళడం కానీ, ఇదంతా ఐసోలేట్ అయిపోయినప్పుడు మనిషి తన ఉనికిని చాటుకోవడానికి ఏదో ఒక కొత్తదనాన్నో, ఇన్ఫ్లుయెన్సెస్, ఇదంతా ఆ ప్యాంపరింగ్ ఆఫ్ అటెన్షన్ సీకింగ్ బిహేవియర్ కి వచ్చేసింది సొసైటీ. సో ఐసోలేట్ అయినప్పుడు ఎప్పుడైనా నేను, నాది, నా ఇష్టం, నా కోపం, నా ఆనందం, నా సుఖం, నేను 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 అనేది డే టు డే లైఫ్ లో ఎక్కువైపోయింది. కరెక్ట్. నేను నీకు రూట్ కాజ్ చెప్తున్నా, ఇలా నీకు ఏ అడ్వకేట్. సో నాకు క్రిమినల్ సైకాలజీ చాలా ఇష్టం. ఐ ఎంజాయ్ రీడింగ్. నేను యూఎస్ వెళ్ళినా సరే లాస్ట్ 18 years ఐ బిన్ రిసర్చింగ్. సో అందరికీ తెలిసిందే, ఎవరైనా ఒకళ్ళని చంపగలుగుతున్నారు అంటే వాళ్ళలో పెయిన్ నర్వస్ సిస్టమ్ కానీ, ఎదుటివాడికి పెయిన్ వస్తే, ఇప్పుడు నాకు బ్లడ్ తీసినా సరే నాకు కళ్ళు తిరిగిపోతాయి బ్లడ్ చూస్తే. ఐఎమ్ సో సెన్సిటివ్, నేను కళ్ళు మూసుకుంటాను ఇట్లా వాళ్ళు బ్లడ్ టెస్ట్ కి బ్లడ్ తీస్తే. అలాంటిది ఒక మనిషిని చంపాలి అన్న ఉద్దేశం. అండ్ మర్డర్, when it comes to murder, మనం వీ హ్యావ్ ఇంటెన్షన్ యాజ్ ద సోర్స్. ఇంటెన్షన్ లేకపోతే మర్డర్ అనరు. అవును. సో ఇంటెన్షన్ ఉండగానే సరిపోదు, దానికి కావాల్సినవన్నీ సమకూర్చుకున్నావా, ప్లాన్ చేసావా, ముందు ప్లానింగ్ తర్వాత యాక్షన్ చేసావా, యాక్షన్ తర్వాత ఎగ్జిక్యూట్. యాక్షన్ అంటే అన్ని సమకూర్చుకోవడం, తాడడం, విషయం తాడడం, అతను ఎప్పుడు ఉంటున్నాడో చూడటం, ఇదంతా చేసావా. రియల్ టైమ్ ఎగ్జిక్యూషన్ ఆఫ్ మర్డర్. అండ్ ఆ తర్వాత మర్డర్ చేసేసినప్పుడు కూడా చేద్దాం అనుకుని కూడా ఆ మూమెంట్ లో చేయకుండా వచ్చేయచ్చు ఒక క్రిమినల్. బట్ కానీ వెళ్ళిన ఇంటెన్షన్ ఇదంతా ఉన్నా, ఎగ్జిక్యూషన్ ఉన్నా, ప్లానింగ్ ఉన్నా, కాకతాళీయంగా యాక్సిడెంటల్ గా జరిగిందా డెత్? ఒక్కొక్కసారి జరుగుతుంది. అంటే వాడు ఎమోషన్ అంతవరకు వెళ్ళినా అక్కడికి వెళ్ళిన తర్వాత అబ్బా మనం చంపలేమని కూడా వచ్చేయచ్చు. ఓకే, ఉంటది. అట్లాంటి మనుషులు కూడా ఉంటారు. అంటే వాడి మీద విపరీతమైన కక్ష ఉంది, చంపేద్దాం అని అనుకున్నాడు, అన్ని చేసి కూడా మనిషి అధైర్యపడిపోతాడు. వెళ్ళి చావు, ఇంకొక మనిషిని కొట్టి చంపాలి అంటే. సో అలా వెనక్కి తిరిగి వచ్చేసిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ ఆ మూమెంట్ లో పెనుగులాట జరిగి యాక్సిడెంటల్ డెత్స్ అంటాం. Though there is an intention and planning and execution, the death was not intentional or ఆ moment లో accidental గా జరిగింది. లేదు brutal murders అంటాం. Brutal murders is like నువ్వు చెప్పినట్టు like well prepared, he knows he's going to kill and then it's very clear he'll be going to jail and he's okay with that. అంతే, వాళ్ళు ఆల్రెడీ. So that's called brutally cold blooded murders అంటాం. సొసైటీలో ఈ స్టేజెస్ లో జనాలు చాలా తొందరగా వెళ్తున్నారు. ఎస్పెషల్లీ భార్యాభర్తల సంబంధాలకు వస్తే ఆడవాళ్ళకి మోస్ట్లీ అసలు అమ్మాయిలు చంపిన సందర్భాలు ఇదివరకు ఒకప్పుడు అబ్బాయిలు చంపేవాళ్ళు, ఏదో ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ పెట్టుకుందని భార్యను చంపడం, ఇవన్నీ విన్నాం. బట్ వెన్ యూ లుక్ అట్ ద థింగ్స్ రైట్ నౌ, అమ్మాయిలకి భర్త దగ్గర నుంచి దొరకంది. చాలా మంది ఏంటి ఫిజికల్ రిలేషన్షిప్ అని అమ్మాయిల్ని ఇక్కడ నేను అమ్మాయిల్ని తిడతాను, బట్ సపోర్ట్ కూడా చేస్తాను. ఎందుకంటే భర్త అనేవాడు అమ్మాయికి ఏం కావాలి అనేది ప్రొవైడర్ గా ఉండాలి.
డబ్బులే కాదు, అమ్మాయి మానసికంగా, శారీరకంగా, ఎమోషనల్ గా, ఇంటలెక్చువల్ గా ఇంట్లో కూడా కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తుంది. పాతకాలంలో లాగా నేను ఇది తెచ్చి పడేస్తున్నాను, నేను తింటాను, నేను తిరుగుతాను, సాయంత్రం ఇంటికి వస్తానంటే ఇప్పుడు అమ్మాయిలు ఎవ్వరికా అంత, మేము చదువుకున్నాం, మేము సంపాదిస్తున్నాం, మాకు కావాల్సింది మాకు కావాలి, నువ్వు ఇవ్వలేనప్పుడు పెళ్లి చేసుకోక అంటున్నారు, తప్పలేదు అందులో అంటున్నారు. అవును, ఓకే, యూ కాంట్ క్వశ్చన్ అన్ ఎబిలిటీ అండ్ వాట్ విమెన్ ఈజ్ ఆస్కింగ్. నువ్వు అది ఇవ్వలేనప్పుడు వాళ్ళు ఇంకొకరికి అట్రాక్ట్ అవుతారు. మగాడిదే తప్పు. నువ్వు చావు వరకు తెచ్చుకున్నావంటే నువ్వు దాన్ని ఎన్ని రాసి రంపాలు పెట్టి దాన్ని ఒక ఆడది ఎప్పుడైనా పిల్లలు కన్న తర్వాత రాదా, మొగుడుతో ఉండాలని అనుకుంటుంది. ఎన్ని కష్టాలు పడినా అది మన జీన్స్ లో ఉంది. సో మనం దీన్ని నువ్వు నెగటివ్ గా అందరూ పోర్ట్రేట్ చేస్తున్నాను. నేను నా వర్షన్ ఏం చెప్తానంటే, అసలు అంత స్టేజ్కి వెళ్ళడానికి నువ్వేం చేసావు అమ్మాయిని, కొందరు బాగా చూసుకున్న అబ్బాయిలు కూడా అని బయటకు వస్తున్నాయి కథనాలు, ఉదంతరాలు, అది కూడా మాట్లాడదాం. సో నువ్వేం చేసావు అమ్మాయిని? పిల్లలు పుట్టిన తర్వాత కూడా ఇప్పుడు మనం ఆయన ఎవరో ఒక ఆవిడ వక్లా సిల్క్స్ పెట్టి దట్ యంగ్ గర్ల్ గాట్ మ్యారీడ్ టు 60-year-old పొలిటీషియన్. సో మనం అందులో కూడా చూస్తే ముగ్గురు ఆడపిల్లలు, పాప అమ్మాయి ఇష్టంగా కష్టంగా ఏదో ఉంది, డబ్బులు లేక ఇదంతా కాదు, ఆయన కూడా డబ్బులు పంపిస్తాడు. ఒక ఆడది మగాడి నుంచి ఏం కోరుకుంటుంది రాదా? ప్రతి ఆడదానికి కొన్ని కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. ఓకే, అది మగాడిగా ఫుల్ఫిల్ చేయాల్సిన బాధ్యత నీది. భర్తగా నువ్వు చేయలేనప్పుడు అమ్మాయి వెతుక్కోవడానికి వెనకాడట్లేదు. వెతుక్కొని బయట దొరికినప్పుడు ఒక ఆడదానికి ఎడిక్షన్ అనాలా, లేకపోతే అలవాటు అవటమా, లేకపోతే అది ఇష్టమా? బికాస్ విమెన్ ఆర్ ఎమోషనల్ బీయింగ్స్, విమెన్ ఆర్ నాట్ లాజికల్. మనం ఇక్కడ ఇది మాట్లాడుకోవాలి. విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్. అబ్బాయిలు ఆలోచిస్తారు సొసైటీ, పిల్లలు, ఫ్యూచర్ ఏంటి, ఇదంతా లాజికల్ బ్రెయిన్ తో ఆలోచిస్తారు. విమెన్ కూడా ఎంత ఆంటర్ప్రెన్యూర్స్ అవని, ఎంత బిజినెస్ విమెన్స్ అవనివ్వు, వీ ఆల్వేస్ వాంట్, ఎంత సక్సెస్ఫుల్ విమెన్ దగ్గర కన్నా వెళ్ళి నువ్వు లవ్ చేసేవాడు వచ్చాడు అంటే బిజినెస్ మీటింగ్ ఆపేసుకొని ఆ రోజు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ లో ఉంటే షీ విల్ మేక్ షూర్ దట్ షీ గోయింగ్ అండ్ మీటింగ్ అ గాయ్. సో ఇక్కడ ఎప్పుడైతే వీళ్ళు సక్సెస్ అయ్యి ఆల్రెడీ డబ్బులుండి వాళ్ళకి కావాల్సిన లైఫ్ వీళ్ళు క్రియేట్ చేసుకోగలిగే ఒక సత్తా ఉండి మొగుడు ఇవ్వలేనప్పుడు, రెండు విధాలుగాను ఈ లైఫ్ వీళ్ళకి బాగున్నప్పుడు దే మేక్ ఎమోషనల్ చాయిసెస్. ఎమోషన్ అండ్ లవ్ ఇస్ ద బిగ్గెస్ట్ హోమసైడ్ ఆర్ సంథింగ్ విచ్ గివ్స్ యూ మోర్ పవర్. అమ్మాయిలకి కాళీ, భద్రకాళి అన్ని అయిపోతారు. ఫర్ దెమ్ దే థింక్ ద ఆపోజిట్ పర్సన్ యాజ్ మహిషి. అసలు వాళ్ళు ఏదైనా అవ్వని, నా సుఖాన్ని, నా సంతోషాన్ని, నా జీవితాన్ని నా దగ్గర నుంచి వీళ్ళు లాగేసుకుంటున్నారన్న. నేను వాళ్ళు వెనకేసుకు రావట్లేదు. ఐమ్ టెలింగ్ యూ ద వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ దేర్ హెడ్స్. లేకపోతే ఏ అమ్మాయి అయినా అసలు అంత సిచ్యువేషన్కి ఎందుకు వెళ్తుంది? వాళ్ళ సుఖాన్ని, వాళ్ళ జీవితాన్ని వాళ్ళ నుంచి లాగేసి ఆఖరికి కన్న తల్లులు కూడా పిల్లల్ని చంపేస్తాయంటే నాకు అసలు. Then I researched, I looked into it, and then I've spoken with a couple of people. Then I came to this conclusion. Okay. సో మాకు ఆ టైంలో నేను జైల్లో ఉన్న కొంతమందితో కూడా మాట్లాడాను. ఓకే, కన్న పిల్లల్ని కూడా చంపేసిన తల్లితో ఐ డూ మై రిసర్చ్ వెరీ స్ట్రాంగ్లీ. నేను ఇది నా రిసర్చ్ తోనే మాట్లాడుతున్నా. మేడం ఆ టైంలో మా లైఫ్, మా ఆనందానికి వీళ్ళందరూ అడ్డు. ఈ అడ్డుని తొలగించుకోకపోతే మా జీవితం మా నుంచి వెళ్ళిపోద్దండి. ఇది ఒక్కటే ఆప్షన్ మాకు. కాబట్టి మాకు అసలు తప్పించి ఇంకేం కనిపించలేదు మేడం. అమ్మాయి అలా ఉద్రేకంగా మాట్లాడితే నాకు అనిపించింది ఒకటి సైకలాజికల్ ఇష్యూ డెఫినెట్ గా ఉంది. సైకలాజికల్ గా అన్ని కరెక్ట్ గా ఉండే ఏ ఆడది అలా చేయలేదు. ఫస్ట్ థింగ్ వీళ్ళు ఆగుతుంది. సో డెఫినెట్ గా వీళ్ళు సైకలాజికల్ ట్రామా, సైకలాజికల్ ప్రాబ్లమ్స్ అది కూడా భర్త వల్ల వచ్చినాయి. ఒకటి కొన్ని భర్త వల్ల వస్తే, కొన్ని చిన్నప్పటి నుంచి ఉన్న వాళ్ళు ఉన్నారు. సో రెండు విధాలుగా నేను చూసిన చాలా వరకు వీళ్ళు సహించి, భరించి, క్షమించి పిల్లల కోసం ఉన్నోళ్ళు భరించలేని స్థితిలో పోస్ట్ పార్టమ్ డిప్రెషన్స్ ఉంటాయి వీళ్ళకి. అప్పుడు భర్త సరిగ్గా చూడు, ఎవరో ఇంకొక అమ్మాయితో వెళ్ళి పడుకుంటారు. ఇలా సహించిన వాళ్ళు వీళ్ళంతా. సో వాళ్ళు చేసినప్పుడు లేనిది మన సుప్రీంకోర్టు కూడా రీసెంట్ జడ్జ్మెంట్స్, extra marital affair, if you have it, it's okay, men ki, when why you are questioning a women's అని చెప్పి కోర్టు వారు కూడా నిర్ధారించారు. ఇట్స్ నో మోర్ అ క్రిమినల్ అఫెన్స్ బట్ రాదర్ ఇట్స్ అ గ్రౌండ్ ఫర్ డివోర్స్ అని చెప్పి. ఎందుకని ఇది అర్థం చేసుకుంది కోర్టు. కానీ దీనివల్ల అనర్థాలు ఎక్కువ అయిపోతున్నాయి కదా అని అంటున్నారు కదా. సంసారాలు నాశనం అవుతున్నాయి ఇలాంటి చట్టాలు రావడం వల్ల, ఇలాంటివి సుప్రీంకోర్టు ఇవ్వడం వల్ల వీటిని ఎంకరేజ్ చేస్తుంది. ఇంకా ఇండియాలో సంసారం కన్నా వ్యభిచారాలు ఎక్కువ అయిపోతున్నాయి. సుప్రీంకోర్టు ఇవ్వలేదనుకో, పోలీస్ స్టేషన్లో కేసులు ఎక్కువై పోలీసు వాళ్ళ యంత్రాంగం మొత్తం వీటి మీద పడుతున్నాయి. అన్ని కేసులు ఉంటున్నాయి. అబ్బా, మరి వాళ్ళు ఏమి ఎంత అవగాహన తెచ్చుకొని జడ్జిమెంట్స్ ఇస్తారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అంటే ఎంత రిసర్చ్ చేసి ఒక లా పాస్ చేయాలంటే ఎన్ని జీవితాలని దృష్టిలో పెట్టి, అంటే ఇది మేము ఇవ్వకపోయినా జరుగుతున్నాయి. బేసికల్ గా ది అండర్స్టాండ్ ది సొసైటీ, ది రిసర్చ్
and then they come to conclusions depending on the petitions, number of petitions that's been filed in the police stations and the case has been filed kada. అవును. సో ఇన్ని పిటిషన్స్ వస్తున్నాయి అంటే దిస్ ఇస్ కమింగ్ టు అ న్యాచురల్ సినారియో ఫర్ విమెన్. ఓకే. ఆగట్లేదు అమ్మాయిలు కూడా. ఇప్పుడు పచ్చి నిజాలు మాట్లాడుకుందాం. ఇప్పుడు నేను నీకు కొన్ని చెప్తాను, కామెంట్లు ఏమొచ్చినా నేను పట్టించుకోను. మగాడు ఎంత బాగా చూసుకొని, ఎంత సుఖపెట్టని, ఎన్ని డబ్బులు ఇవ్వని, ఎంత బంగారం కొని, సొసైటీలో ఎంత గౌరవం ఇవ్వని, ఆగలేని ఆడవాళ్ల సంఖ్య పెరిగిపోయింది. కొత్తదనం కావాలి, కొత్త రుచులు కావాలి. హైదరాబాద్లోనే మేల్ ప్రాస్టిట్యూషన్ బిజినెస్ ఇస్ రన్నింగ్ లైక్ అ ర్యాకెట్ లాస్ట్ 11 yearsలో. ఆంటీస్, బాగా డబ్బులున్న ఆంటీస్, పికప్ బాయ్స్, వేర్ దే వాంట్ అ గ్రేటర్ పర్ఫార్మెన్స్ అండ్ లాంజివిటీ. మొగుళ్ళు చేయలేరు. నాట్ ఓన్లీ ఫిజికల్, ప్యాంపర్ చేయాలి వాళ్ళని. బాయ్ ఫ్రెండ్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు ఇప్పుడు. సో ఇలాంటి ఆడవాళ్ళ సంఖ్య కూడా పెరగటం వల్ల వాళ్ళు, ఇప్పుడు నేను ఏదైతే అంతకుముందు చెప్పానో భర్తలో తేడా ఉంది కాబట్టి, భర్త ఎంత బాగున్నా భర్త యొక్క కుటుంబీకులు ఏడ్చే పరిస్థితికి వచ్చి, నాకు తెలిసిన కొన్ని కేసులే అమ్మాయిని సంజాయించి, అమ్మాయి ఇది పద్ధతి కాదు. ఆ అమ్మాయి చెప్తుంది, ఇంకొక వింత వెడ్డూరని చెప్తా, నా మొగుడు చాలా బాగా చూసుకుంటాడు, నా అత్తమామలు నన్ను చాలా గౌరవంగా చూసుకుంటారు, నేను ఆగలేకపోతున్నాను, నాదే ప్రాబ్లము. పోనీ రియలైజ్ అయ్యావు కదమ్మా, తిరగటం మానేసయ్యి. తిరగడం అంటే నాట్ ఓన్లీ ఫిజికలీ, ఆ అమ్మాయికి కొత్తదనం కావాలంతే. ఎమోషనల్గా కనెక్ట్ కావాలి, ట్రావెల్, రకరకాల ఎక్స్పీరియన్స్లు కావాలి. ఎంతవరకు ఇస్తాడు భర్త? ఉద్యోగమో లేకపోతే వ్యాపారం, పెద్ద వ్యాపారస్తుల ఫ్యామిలీ, అన్ని వదిలేసి ఈ అమ్మాయిని సాటిస్ఫై. ఇది ఒక కేసు కాదు రాదా, మళ్ళీ మాట్లాడదాం ఇంకో వీడియోలో దీని గురించి ఒక వీడియో. సో నేను వ్యవహార పరిస్థితుల్ని బట్టి చెప్తున్నా, ఇలా చేసే భర్తలు ఉంటే ఈ ఆడవాళ్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది లాస్ట్ 5-6 yearsలో. ఎక్స్పెరిమెంటల్ చేయాలని అసలు ఏమైపోతుందో ఏంటో అంటే ఇది నేను చెప్తున్నాను. నేను కొన్ని సొసైటీస్లో ఉండి తిరిగి నేను కొన్ని చెప్పలేను. అలాంటిది ఇది మళ్ళీ ఎపిసోడ్ చేద్దాం. సో అమ్మాయిలలో వచ్చే విపరీతమైన మార్పులు, కొత్తదనం కోరుకుంటూ, పెళ్ళయిందా, పెళ్లి కాలేదా, పిల్లలు ఉన్నారా, పిల్లల బాధ్యత ఏంటి, ఒక తల్లిలా నేను అంటున్నందుకు నాకే చాలా అగౌరవంగా ఉంది. ఒక తల్లైన తర్వాత కూడా ఒక అమ్మదనాన్ని, వాత్సల్యాన్ని కోల్పోయి ఒక వ్యభిచారిణి కన్నా దారుణంగా ఉండే మహిళలు ఉన్న సమాజంలో మనం తిరుగుతున్నాం. దీన్ని మనం యాక్సెప్ట్ చేయాలి. అందుకనే ఈ భయంకరమైన క్రిమినల్ అఫెన్సెస్ వాళ్ళు దేనికి వెనకాడు. అందుకే వాళ్ళకి భయం ఉండదేమో. ఇంకా అలాగే అదే మీరు అన్నట్టు ఏంటంటే ఆ స్వార్థం, నేను సుఖపడాలి, నా జీవితం అని చట్టానికి కూడా వీళ్ళు భయపడారు. ఇప్పుడు లాయర్గా మాట్లాడతా. లాస్ట్ 2 minutes కంక్లూజన్ ఏంటంటే, వీళ్ళకి ఆ మొమెంట్ లో ఉండే ఆ భావోద్వేగం, నేను చెప్పే యాక్సిడెంటల్ డెత్స్ అవ్వచ్చు, లేదా క్రిమినల్ అఫెన్స్ విత్ ఇంటెన్షన్, విత్ ప్లానింగ్ అండ్ ఎవ్రీథింగ్ అవ్వచ్చు. ఏది చేసినా సరే ఈ అమ్మాయిలు ఉన్మాద స్థితిలో, ఇంకొకటి పచ్చిగా చెప్పాలంటే దే ఆర్ గోయింగ్ త్రూ డ్రగ్స్ అండ్ ఆల్కహాల్. మోస్ట్ ఆఫ్ ద కేసెస్ లో ఇంత స్టేజ్ కి వెళ్ళి ఎయిదర్ దే ఆర్ ఎడిక్టెడ్ ఆర్ కన్జ్యూమ్డ్ ఎనీథింగ్ అదర్ దాన్ న్యాచురల్ మైండ్ సెట్ లో ఉండటం కన్నా ఈ ఉన్మాద స్థితిలో జరిగినవి ఉంటే వీళ్ళకి పాప భీతి, ఫ్యూచర్ ఎలా ఉంటుంది అనేది లా పరంగా నాలాంటి లాయర్స్ వచ్చి పనిష్మెంట్స్ కానీ, ఆల్రెడీ అయిన కేసుల్లో ఇలా జరిగిందని కానీ అవగాహన అనేది ఏదో రకంగా తప్పించేసుకోవచ్చు, ఏదైనా చేసి మనం వెళ్ళిపోవచ్చు అనే దీంట్లోనే ఉంటున్నారు. దిస్ ఇస్ అ మిస్టేక్ ఆఫ్ అగైన్ ద లాయర్స్ అండ్ సొసైటీ అండ్ పోలీస్. వాళ్ళకి తెలియజెప్పాలి, ఇది చేస్తే ఇంత పనిష్మెంట్ ఉంటుంది, ఇది చేస్తే మీరు ఇలా అవుతారు అనే అవగాహన కూడా లేకపోవడం అనేది ఇస్ అ బిగ్గెస్ట్ మిస్టేక్. సో దట్స్ మై కంక్లూజన్. ఏదైనా క్రైమ్ చేసే ముందు చదువుకోండి, ముందు క్రైమ్ చేస్తే ఏమవుతుంది. నిజంగా మీరు అన్నట్టు అవగాహన లేదు. ఆ టైంకి మన పగ తీర్చుకున్నామా, అయిపోయింది అంతే అన్న. మీరు అన్నారు చూడండి ఒక మాట, ప్రతి దాంట్లో నేను అనే స్వార్థం ఎక్కువ అయిపోయే ఈ చంపడాలు ఎన్ని ఎక్కువ అయిపోతున్నాయి. సో నిజంగా మనుషులు కొంచెం మారాలి అనేసి నిజంగా కోరుకుంటున్నాం. దానికి సొల్యూషన్ లా వీడియోస్ చూడండి. చంపేస్తే ఎలాగా, ఎవిడెన్స్ ఎంత ఉన్నా సరే మిమ్మల్ని పట్టుకుంటారు, మిమ్మల్ని తీసుకెళ్లి జీవితాంతం ప్రిజన్ లో ఉంటారు. ఆ లైఫ్ కావాలా, వీడిని చంపేసి లేకపోతే వాడితో మాట్లాడుకోనో, కబుర్లు చెప్పి బాబ్ అని కాళ్ళు పట్టుకోనో, వద్దురా బాబు నేను నా బాయ్ ఫ్రెండ్ వెళ్తానని సంజాయిషి చెప్పుకొని శుభ్రంగా వెళ్ళి బతకండి, దాని బదులు చంపే బదులు. థ్యాంక్ యూ.